హాయ్ అండి. మా అమ్మ నాకు అది పనిగా చెప్పిందనమాట. దేవుడికి అన్నదానం చేయాలి. కొంచెం తొందరగా రా అని చెప్పి. నేను ఆ విషయమే మర్చిపోయాను. అసలు నేను మా అమ్మ ఇంకా టైం ఉంది గదా! అప్పుడు పెడతదిలే అన్నదానం అనుకున్నాను. కానీ మా డ్యాడీ ఇస్తరాకులు అవన్నీ మా ఇంటి సైడ్ పట్టుకొని వెళ్తా ఉంటే ఎక్కడికి అవన్నీ అడిగితే మా డ్యాడీ ఇలా చెప్పాడనమాట. అమ్మ అన్నదానం చేస్తుందని జెప్పి. ఇంకా నేను అది తొందరగా ఇంటి దగ్గర మొత్తం పని చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయేలోప మా అమ్మ ఆల్రెడీ సాంబారు, వైట్ రైసు, కర్రీ చేసేసిందనమాట. ఇంకా నేనెళ్ళాక ఇంకా కొన్ని పనులైతే అలా చేశాను. మా బుడ్డోడు చేయనిస్తాడా? అస్సలు చేయనియడనమాట. ఇంకా వాడి పని వాడు చూసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే అమ్మ నేనొచ్చేటప్పటికి పప్పు, కర్రీ అవన్నీ చేస్తూ ఉంది. మా అమ్మ అయితే గారెలైతే పర్ఫెక్ట్‌గా ఏస్తదనమాట. చాలా పర్ఫెక్ట్‌గా ఏస్తది. దాంట్లో మా అమ్మ ఏమేమి ఏస్తది గూడా అది సీక్రెట్. అంత బావుంటదనమాట. చాలామంది ఉత్తి మినపప్పు మాత్రమే ఏస్తారు. కానీ మా అమ్మ 2 ఐటెమ్స్ కూడా కలుపుతుంది దాంట్లో. మరి మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా చూడండి మా అమ్మ గారెలు ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తుందో. ఇప్పుడు మా అమ్మ ఏమేమి చేసిందో గూడా మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పేసాను. ఇక్కడ గూడా ఒకసారి చూపిచ్చేస్తాను టకటక. ఇంకా ఇక్కడైతే మా అమ్మ బ్యాటి వడియాలు చేశారు. అలానే గారెలు గూడా చేశారు. ఇంకా పెరుగు గూడా మనం మెయిన్ ఫుడ్ ఉందంటే పెరుగు పెట్టాల్సిందే గదా! ఇంకా పెరుగు గూడా పెట్టేసాము. ఇంకా గుగ్గుళ్ళు మా లాంగ్వేజ్‌లో నేను చెప్తున్నాననమాట. మీ లాంగ్వేజ్‌లో మరేమంటారో కామెంట్ చేసేయండి. దేవుడికి మెయిన్ కుడుములనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు దేవుళ్ళకి. ఇంకా ఇక్కడైతే ఆకుకూర పప్పు గూడా చేసేసింది. ఇంకా సాంబార్ తమిళనాడు సాంబారు టేస్టే బావుంటుందనమాట. ఇంకా ఇవన్నీ ఉండంగా వైట్ రైస్ కన్ఫర్మ్ గదా! ఇంకా ఇవన్నీ మేము రెడీ చేసి బయటైతే పెట్టేసాననమాట. ఇంకా మేము ఎప్పుడు మేము గణేష్‌ని మా ఇంట్లో 3 డేస్ అయితే పెట్టుకోము. 1 డే మాత్రమే పెడతాం. కానీ మా అమ్మవారి మాలేసిందని చెప్పి ఈసారి 3 డేస్ పెట్టిందనమాట. ఇంకా మేము దేవుడికి అన్నదానం చేయాలి కాబట్టి మెయిన్ మా ఇంట్లో ఉన్న బుజ్జగన్నపయ్యకి అన్నం పెట్టేసాము. ఇంకా మేము పెట్టాలనుకున్న అన్నదానం కార్యక్రమం దగ్గరకైతే వచ్చేసామనమాట. ఇక్కడ చూడండి ఈ వినాయకుడైతే అందరూ కలిసి చిన్న పిల్లలేసుకొని డొనేషన్ ఏసుకొని తెచ్చారనమాట. చాలా క్యూట్‌గా ఉన్నాడు గదా! గణేష్ ఇక్కడ. ఇంకా ఇక్కడ అమ్మ అయితే మొత్తం కార్యక్రమం అయితే చూస్తుంది దేవుడికి. ఇక్కడైతే అంతా దేవుడికి అన్నదానం ఫస్టు పెట్టాల్సింది దేవుడికే కదా! ఇంక ఇక్కడ అన్ని ఐటమ్స్ దేవుడికి పెట్టి చూపిస్తున్నామన్నమాట. ఇంకా దేవుడికి మంచిగా పూజ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే అనౌన్స్‌మెంట్ చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం రండి అని చెప్పి. నాకు అయితే మా చిన్నోడు చుక్కలు చూపిస్తున్నాడండి. మీరు నమ్ముతారో లేదో చాలా చుక్కలు చూపిస్తున్నాడు. మా పెద్దోడి విషయానికొస్తే మా పెద్దోడైతే నన్ను చాలా ప్రశాంతంగా ఉంచేటోడు. ఇంకా మా చిన్నోడు నన్ను ఏపిస్తున్నాడనమాట. ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడి నుంచో వచ్చి అందరూ దేవుడు అన్నదానం అంటే ఎవ్వరు మిస్ చేసుకోరు. ఇంకా మా అమ్మ చేసే అన్నదానం అంటే అందరికి చాలా ఇష్టం. అంత బాగా చేస్తుంది టేస్ట్. చాలా బావుంటుందనమాట. అసలు ఖాళీ అయిపోయాయి. ఇంకా వస్తానే ఉన్నారు. ఇంకా పంపించేసాం రిటర్న్ అనమాట. ఇంకా అయితే ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. మీకు వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి. బాయ్ బాయ్.